ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మరికొన్ని పాత్ ఫైండర్ తాలూకా ఆప్షన్స్ గురించి మనం చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ బటన్ తీసుకొని ఇక్కడ అడోబ్ ఇన్‌డిజైన్ అనేది మనం 2023ని మనం ఇక్కడ ఓపెన్ చేసుకుంటున్నాం. సో, ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ న్యూ ఫైల్ అనేది మనం సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రింట్ అనే ఒక ట్యాబ్లోకి వెళ్తే నాకు జనరల్గా డిజైన్ చేసుకోగలిగిన A4 షీట్ అనేది నేను సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ క్రియేట్ అని చెప్తే నాకేమవుతుందంటే ఒక లేఅవుట్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే, అయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ పాత్ ఫైండర్ ఆప్షన్స్ అనేది మనం తెలుసుకోవాలంటే ముందు ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్తే ఇక్కడ నాకు పాత్ ఫైండర్ అనే ఆప్షన్స్లో యాడ్, సబ్ట్రాక్ట్, ఇంటర్సెక్షన్, ఎక్స్ట్రూడ్, ఓవర్లే అండ్ మైనస్ బ్యాక్ అని నాకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అయితే వీటి గురించి మనం ఒక్కొక్కటి మనం ఇక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఫస్ట్. ఓకే, అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ఒక షేప్ అనేది నాకు కావాలి. అందుకని నేను ఇక్కడ ఒక రెక్టాంగులర్ షేప్ అనేది నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. అయితే ఈ రెక్టాంగులర్ షేప్లోని మనకి కలర్ అనేది లేదు. ఓకే, సో కలర్ నేను ఫిల్ చేయాలి. కలర్ ఫిల్ చేయాలంటే ఇక్కడ మనం డైరెక్ట్గా మనం ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకుంటే నాకు ఇక్కడ ఏంటంటే నాకు ఏ టైప్ ఆఫ్ ద కలర్ నాకు కావాలనుకుంటానో ఆ టైప్ ఆఫ్ ద కలర్ని నేను సెలెక్ట్ చేసి ఓకే అంటే నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు కలర్ అనేది ఫిల్ అవుతుంది. ఓకే, అయితే మనకి ఇక్కడ మూవ్ టూల్ తీసుకొని కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే నాకు ఇక్కడ మరొక కాపీ వస్తుంది. అయితే మరొక కలర్ నేను మార్చాలి అనుకున్నాను. మరొక కలర్ నేను మార్చాలి అనుకుంటే ఇక్కడ విండో మెనూలోకి వెళ్తే ఇక్కడ కలర్ అని చెప్పి ఇక్కడ నేను కలర్ అనేది నేను క్లిక్ చేస్తే నాకు ఇక్కడ కలర్ గ్రేడియంట్ వస్తుంది. నాకు ఏ కలర్ కావాలనుకుంటానో డైరెక్ట్గా ఇక్కడ నేను క్లిక్ చేస్తే ఆ కలర్ ఇక్కడ నాకు మారిపోతుంది. ఓకే, అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండు ఆబ్జెక్ట్స్ని అంటే ఈ కాన్సెప్ట్ దేనికి చెప్తున్నానంటే మనం ఏదైనా ఒక షేప్ ఒక డిజైన్స్ నేను క్రియేట్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా ఇవి మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఈ రెండు ఆబ్జెక్ట్స్ని నేను ఇక్కడ ఇలా సెలెక్షన్ చేసుకొని ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళి పాత్ ఫైండర్ ఆప్షన్స్లోకి వెళ్ళి నేను యాడ్ అని చెప్తాను. అప్పుడు ఇక్కడ ఏమైందంటే ఆబ్జెక్ట్ అంటే రెండు ఆబ్జెక్ట్స్ కాస్త మనకి ఇక్కడ ఏమైందంటే ఒకే ఆబ్జెక్ట్ కింద నాకు ఒక బౌండరీ అనేది నాకు క్రియేట్ అయిందనమాట. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ నేను ముందు ఇది సెలెక్ట్ చేసి తర్వాత ఇది నేను సెలెక్ట్ చేస్తాను. ఓకే, అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ షిఫ్ట్ కీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షిఫ్ట్ కీ సెలెక్ట్ చేస్తే ఈ రెండు సెలెక్ట్ అయినాయి. ఇక్కడ మనం ఆబ్జెక్ట్లోని పాత్ ఫైండర్ ఆప్షన్స్లో యాడ్ అని చెప్పాను, చూసారా మరి. ఓకే, సో అంటే ఎలా సెలెక్ట్ చేసినా కూడా ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఏమవుతుందంటే యూనియన్ అనేది అయిపోతుంది, అంటే కంబైన్డ్. ఓకే, సో
ఇప్పుడు నేను దీన్ని అవుట్లైన్ క్లిక్ చేశాను అంటే సో నాకు ఇక్కడ ఏమవుతుంది, ఇది అవుట్లైన్ ఇస్తే అవుట్లైన్ కింద నాకు వచ్చేస్తుంది. చూసారా మరి? అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే విండో మెనూలోకి వెళ్తాను, కలర్లోకి వెళ్తాను, ఇక్కడ స్వాచెస్ అనే దాన్ని నేను తీసుకుంటాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏదో ఒక కలర్ స్వాచ్ని క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా నాకు అక్కడ కలర్ అనేది అపియరెన్స్ ఉంటుంది. అంటే నేను ఇక్కడ డబల్ క్లిక్ చేసిన కలర్ మార్చుకోవచ్చు, అలాగే ఇక్కడ ఫిల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్నా నేను కలర్ మార్చుకోవచ్చు. ఇక్కడ కలర్ స్వాచెస్ నుండి కూడా మనకి కావాల్సిన కలర్ ఇందులోని మనం మార్చుకునే అవకాశం ఉంటుంది. అంటే కలర్స్ని మనం ఎన్ని రకాలుగా అప్లై చేయొచ్చు అనేది ఇదొక మంచి కాన్సెప్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎలిప్టికల్ షేప్ అనేది నేను ఇక్కడ తీసుకుంటాను. తీసుకొని ఇందులో నేను మరొక కలర్ అప్లై చేసి సెలెక్షన్ టూల్తోని ఈ రెండు ఆబ్జెక్ట్స్ని ఇలా సెలెక్ట్ చేసి నేను ఆబ్జెక్ట్లో ఏం చేస్తానంటే పాత్ ఫైండర్ ఆప్షన్స్ తీసుకొని సబ్ట్రాక్ట్ అని చెప్తాను. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ ఏదైతే నేను ఎలిప్టికల్ షేప్ అనేది నేను తీసుకున్నానో ఆ పార్ట్ నాకు ఇక్కడ సబ్ట్రాక్ట్ అయిపోతుంది అన్నమాట. అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక టైప్ ఆఫ్ షేప్స్ని మనం క్రియేషన్ చేయాలి అని అనుకున్నప్పుడు నాకు సబ్ట్రాక్ట్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకనంటే నిన్న మనం ఒక లోగో చెప్పుకున్నాం, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోగో అని చెప్పేసి. సో అందులో మనం ఎక్కువగా సబ్ట్రాక్ట్ అనే ఆప్షన్ని మనం ఉపయోగించడం జరిగిందనమాట. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మరొక షేప్ని నేను ఇక్కడ తీసుకున్నాను. ఇందులో కూడా సమ్ అదర్ అంటే అదర్ కలర్ అనేది నేను అప్లై చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ రెండు ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసి ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళిపోయి ఆబ్జెక్ట్ మెనూలో ఇక్కడ నాకు ఇంటర్సెక్షన్ అంటే అర్థం ఏంటంటే నాకు కామన్గా ఏదైతే ఉంటుందో ఆ కామన్ పోర్షన్ అనేది ఇక్కడ నాకు డిస్ప్లే చేసి చూపిస్తారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ కామన్ పోర్షన్ అని అంటారు. ఓకే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ నేను ఎక్స్ట్రూడ్ ఓవర్లే అని చెప్తే ఏమవుతుందంటే ఇందాకలా ఏ పార్ట్ అయితే నాకు ఇంటర్సెక్ట్ పాయింట్ కనిపించిందో ఆ ఏరియాని ఇక్కడ ఒక హోల్ కింద మనకి క్రియేట్ చేసి చూపిస్తుంది అన్నమాట. ఇందాకలో ఏమైంది, ఈ పార్ట్ ఒక్కటే మనకి కనిపిస్తుంది, బట్ ఇక్కడ మనకి ఆ పార్ట్లో హోల్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది అన్నమాట. ఇది మరొక ఫీచర్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నాకు ఆబ్జెక్ట్ మెనూలో పాత్ ఫైండర్ ఆప్షన్స్కి వచ్చేసి ఇక్కడ మైనస్ బ్యాక్ అని చెప్తే సో ఇప్పుడు ఏమవుతుందంటే నాకు బ్యాక్ ఉన్న ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఎక్కడైతే మనకు అది టచింగ్ అవుతుందో ఆ పార్ట్ నాకు ఏమైందంటే ఆ పార్ట్ అక్కడ నాకు రిమూవింగ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేనేంటంటే ఒక ఎస్బీఐ లోగో అనేది మనం డిజైన్ చేయడానికి ట్రై చేద్దాం. దానికి మనం ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఒక ఎలిప్టికల్ షేప్ మనకి కావాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ నాకు విత్ అడుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ విత్ ఏమో ఒక 15 ఇచ్చాను, హైట్ కూడా ఇక్కడ
15 పెట్టుకుంటున్నాను. పెట్టుకొని ఇక్కడ నేను ఓకే అని చెప్పడంతో ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఒక సర్కిల్ అనేది నాకు క్రియేట్ అయింది. కానీ మరి నాకు కలర్ కావాలి కదా, బ్లూ కలర్. ఈ కలర్ స్వాచెస్లోని ఈ కలర్ని నేను తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క ఆబ్జెక్ట్ తాలూకా సైజుని నేను ఇంక్రీజ్ చేయాలనుకున్నాను. ఈ ఆబ్జెక్ట్ తాలూకా సైజుని ఇంక్రీజ్ చేయాలనుకున్నాను. కీబోర్డ్లో మనం ఏం చేయాలంటే కంట్రోల్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని ఈ కార్నర్ని మనం ఇలా డ్రాగ్ చేస్తే ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అనేది నాకు ఇలా మనకి వస్తుంది, అంటే బిగ్ సైజులోకి నాకు అక్కడ వస్తుంది. ఓకేనా? అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజు ఇక్కడ కంట్రోల్ పట్టుకొని ఈ కార్నర్ నేను డ్రాగ్ చేశాను అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఒక పార్ట్ నుండి మనకి క్రియేట్ అవుతుంది, అంటే ఒక పార్ట్ నుండి స్కేల్ అవుతుంది. అలాగే ఇక్కడ నేను షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేశాను అనుకోండి. షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఏమవుతుంది, నాకు ఈక్వల్గా సైజ్ తగ్గుతుంది. చూసారా? మరి ఇక్కడ మనం ఏం చేసాము, కంట్రోల్ షిఫ్ట్ డ్రాగ్ చేసుకుంటే ఇలాగ మనకి ఇది ఒకసారే నాకు బిగ్ సైజులోకి క్రియేట్ అవుతుంది. అదే నేను కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఏమవుతుందంటే నాకు ఇలాగా డైమెన్షన్స్ మారిపోతాయి. సో అలా కాకుండా నాకు 4 సైడ్లు ఈక్వల్గా నేను సైజు పెంచుకోవాలి తగ్గించుకోవాలనుకుంటే షిఫ్ట్ కీని మనం ఇక్కడ ఉపయోగించాం. ఇదొక టెక్నిక్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అది మనం అలా పక్కన పెట్టుకుంటే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే కంట్రోల్ సి ఫర్ కాపీ అండ్ కంట్రోల్ వి ఫర్ పేస్ట్. ఇక్కడ నేనేం చేస్తానంటే షిఫ్ట్కి పట్టుకొని దీన్ని సైజుని రెడ్యూస్ చేశాను. ఓకే, అయితే మరి రెడ్యూస్ చేసిన తర్వాత నేనేం చేయాలనుకుంటున్నానంటే ఈ 2 ఆబ్జెక్ట్స్ని నేను సెలెక్షన్ చేసుకొని ఇక్కడ నేను అలైన్మెంట్ అనేది నేను తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నేను సెంటర్ హారిజెంటల్ అంటే 2 కూడా ఇక్కడ నాకు ఇలా వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఈ ఆబ్జెక్ట్ని మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని కాస్త రెడ్యూస్ చేస్తాను, ఇంకా కాస్త రెడ్యూస్ నాకు కావాలి. ఇప్పుడు ఈ 2 ఆబ్జెక్ట్స్ని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ సెంటర్ అలైన్కి నేను బోత్ ఆబ్జెక్ట్స్ని నేను ఇక్కడ పెట్టుకుంటాను. అది అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే ఇందాకలో మనం డిస్కస్ చేసుకునే విధంగా ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళి పాత్ ఫైండర్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఏం చేస్తానంటే సబ్ట్రాక్ట్ అని నేను తీసుకుంటాను. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను అవుటర్ స్ట్రోక్లోకి వెళ్ళి ఈ అవుటర్ స్ట్రోక్ని నన్నులో పెట్టుకుంటా. అర్థమైందా? సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే అవుటర్ స్ట్రోక్ని తీసేసా. ఆ తర్వాత ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఒక రెక్టాంగులర్ షేప్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసుకొని ఈ షేప్ని నేనేం చేస్తున్నానంటే మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ ఈ 2 ఆబ్జెక్ట్స్ని నేను మళ్ళీ సెలెక్షన్ చేసుకొని ఈసారి ఏం చేస్తానంటే నేను ఇక్కడ సెంటర్ హారిజెంటల్ తీసుకొని అలాగే ఇక్కడ సెంటర్ వెర్టికల్ పెట్టుకుంటే నాకు ఇలా వస్తుంది. సో ఇప్పుడు నేను ఈ డౌన్ లెవెల్లోకి అది తీసుకొని మళ్ళీ నేనేం చేస్తానంటే ఈ రెక్టాంగులర్ ఆబ్జెక్ట్ని నేను తీసుకొని ఇక్కడ నేను డౌన్కి చేస్తాను. ఓకే, ఇక్కడ కలర్ అనేది లేదు కాబట్టి నేనేం చేస్తానంటే అక్కడ ఒక కలర్ తీసుకొని
ఈ రెండు ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసి ఆబ్జెక్ట్ మెనూలో ఇక్కడ నేను పాత్ ఫైండర్ ఆప్షన్స్ తీసుకొని ఇక్కడ నేను సబ్ట్రాక్ట్ అని పెట్టుకుంటాను. సో ఫైనల్గా నాకు ఇక్కడ ఏమైందంటే ఒక ఎస్బీఐ తాలూకా లోగో అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక టెక్స్ట్ అంటే టైప్ టూల్ అని అంటారు, ఇందులో టెక్స్ట్ టూల్కు బదులుగా టైప్ టూల్ అని అంటారు. ఇక్కడ టెక్స్ట్ టైప్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి నేను ఇలాగ డ్రాగ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ క్యాప్ లాక్ ఆన్ చేసుకొని నేను ఎస్బిఐ అని నేను టైప్ చేశాను. సో ఈ టైప్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నానంటే ఇక్కడ నేను ఏరియల్ అనే ఒక ఫాంట్ని తీసుకొని దాన్ని మనం ఎట్లాగా క్రియేట్ చేయాలనుకుంటున్నాం, ఏరియల్ బ్లాక్లో నేను పెట్టుకున్నాను. ఓకే, అది అయిపోయిన తర్వాత నేనేం చేయాలనుకుంటున్నానంటే ఈ ఫాంట్ తాలూకా అంటే టెక్స్ట్ తాలూకా సైజుని నాకు ఎంత కావాలనుకుంటానో ఇక్కడ నేను ఆ సైజుని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నాకు ఏమైందంటే ఫాంట్ తాలూకా సైజ్ ఇక్కడ నాకు ఇలాగా ఏమవుతుందంటే అంటే టెక్స్ట్ తాలూకా సైజ్ అక్కడ ఏమవుతుంది, స్ట్రోక్ పెరిగిపోతుంది. ఓకే, సో ఇక్కడ టెక్స్ట్ తాలూకా సైజుని మనం ఇలా సెలెక్ట్ చేసుకొని Ctrl+Shift> కీ ప్రెస్ చేస్తే నాకు ఇలా వస్తుంది. చూసారా మరి? ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ సెంటర్లోకి ఇలా పెట్టుకుంటాను, ఫ్రేమ్కి సెంటర్లో. అది అయిపోయిన తర్వాత ఇది నాకు ఒక ఆబ్జెక్ట్ కింద నాకు క్రియేట్ అవ్వాలనుకోండి, టెక్స్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్ కింద నాకు క్రియేట్ అవ్వాలంటే ఇక్కడ టైప్ మెనూలోని మనం ఓపెన్ చేసి ఇక్కడ మనం ఏం చేయవలసి ఉంటుందంటే క్రియేట్ అవుట్లైన్ అంటే Ctrl+Shift+O అనేది మనం ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే టెక్స్ట్ కాస్త ఆబ్జెక్ట్ అయిపోతుంది, అంతే. టెక్స్ట్ కాస్త ఆబ్జెక్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే నాకు ఆబ్జెక్ట్ అయిపోయిందో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐడ్రాపర్ టూల్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఆ కలర్ని ఇక్కడ అప్లై చేసుకుంటాను. చూసారా మరి ఎంత ఈజీగా నాకు సేమ్ కలర్ని నేను అప్లై చేసుకోవడం అయిపోయిందో. అయితే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి నాకు టెక్స్ట్లో ఇమేజ్ కావాల్సి ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా మార్చిన తర్వాత ఫైల్ మెనూలోకి వెళ్ళి ప్లేస్ అనే ఆప్షన్ తీసుకొని ఒక పిక్చర్ ఇమేజ్ని నేను ఓపెన్ చేశాను అనుకోండి, ఆ టెక్స్ట్లోకి ఆటోమేటిక్గా నాకు ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. చూసారా మరి ఎంత ఈజీగా మనకి ఇందులోని చేయడానికి అవుతుందో. సో చాలా సింపుల్ అన్నమాట ఇందులో. ఓకే, సో అది ఈరోజు క్లాస్. ఓకే, థ్యాంక్ యూ.